హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్ అనేది చూపిస్తున్నానండి. సో నేను ఇప్పుడు చూపించే కలెక్షన్ అంతా కూడా నేను ఆల్రెడీ వీడియోస్గా తీసైతే పోస్ట్ చేశాను. సో ఆ వీడియోస్లో ఏంటంటే క్లియర్గా చూపించాను అండ్ పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది, దాని ప్రైజింగ్ ఎంత, మొత్తం డీటెయిలింగ్గా చెప్పానండి. బట్ అవన్నీ కూడా కలెక్షన్గా చేస్తే మీలో ఎవరికైనా ఈ వీడియో చూసినప్పుడు ఇంట్రెస్ట్ ఉండి అవి బాగున్నాయి, వాటి ప్రైజింగ్ ఎంత అని కావాలి అంటే నా పాస్ట్ వీడియోస్ అయితే ఒకసారి మీరు విజిట్ చేయండి. సో నేను ఇలా కలెక్షన్ అంతా ఎందుకు చేశాను అని అంటే, సో మనకి డిఫరెంట్ స్టైల్లో 1 గ్రామ్లో చాలా క్వాలిటీ బాగుండే అయితే దొరుకుతున్నాయండి మోడల్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే చాలా పెరిగిపోయింది కాబట్టి మనం అన్ని గోల్డ్లో చేయించుకోలేము. సో మనం అకేషన్స్కి తగ్గట్టు డిఫరెంట్గా పెట్టుకోవాలి అన్నప్పుడు ఈ 1 గ్రామ్ జ్యువెలరీ అనేది మనం క్వాలిటీ చెక్ చేసి తీసుకుంటే చాలా బాగుంటున్నాయి. సో అందుకని నేను అన్నీ కలిపి కలెక్షన్గా అయితే తీస్తున్నానండి. సో ఇవి కూడా పార్ట్ వైజ్గా పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందన్నమాట. సో ఈరోజు కలెక్షన్ ఏంటి అనేది చూసేయండి. ఓవరాల్గా లుక్ చూడండి, ఇలా ఉంటాయి అన్నమాట. పాలిష్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి. డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్లో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి దగ్గరగా చూపిస్తాను. ఇది చూడండి, లాంగ్ లెంత్ వస్తుంది. ఇదంతా కూడా మ్యాంగో డిజైన్ ఉంది, మ్యాట్ ఫినిషింగ్ అనమాట. సో కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్గా వస్తుంది. పైన వచ్చేసి మనకి వైట్ స్టోన్ అనేది ఇచ్చారు, సీజెడ్. పెండెంట్ కూడా డిఫరెంట్గా ఉందండి. కింద వచ్చేసి చక్కగా పర్ల్స్ హ్యాంగ్ అవుతూ మనకి ఇక్కడ రూబీ స్టోన్స్ అనేవి ఇచ్చారు పెండెంట్లో. బ్యాక్ చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్ స్టైల్ అండి, చాలా హెవీగా వస్తుంది అండ్ డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఈ పెండెంట్లో చూడండి, చుట్టూ కూడా చిన్న సీజర్ స్టోన్స్ వచ్చినాయి వైట్ కలర్, అండ్ రూబీ స్టోన్స్ కూడా చాలా స్మాల్ సైజులో వచ్చి చాలా యూనిక్ ప్యాటర్న్లో అయితే ఉంది. సో ఇక్కడ పైన వచ్చేసి బోత్ సైడ్ కూడా పికాక్ డిజైన్ వస్తుంది అండ్ ఇది మనకి కంటే స్టైల్లో వస్తుందండి. డిజైన్ అనేది చాలా యూనిక్గా ఉంది. సో పాలిష్ కూడా చాలా బాగుందండి. మ్యాట్లోని గోల్డ్ ఫినిషింగ్ ఉందన్నమాట. సో మనకి గోల్డ్ రిప్లికా అని చెప్పచ్చు. అండ్ ఇయర్కి చూడండి చాలా బిగ్ సైజ్లో ఇచ్చారు హ్యాంగింగ్ అనేది. పైన పికాక్ వచ్చేసి కింద వచ్చేసి పెండెంట్ స్టైల్లో డిజైన్ ఉంటుందన్నమాట. సో ఇదైతే చాలా బాగుంది. క్వాలిటీ అయితే సేమ్ మనకి గోల్డ్ పెట్టుకున్న ఫీల్ అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ ఇది కూడా నెక్కి వస్తుందండి. ఇది వచ్చేసి మిడిల్లో లక్ష్మీదేవి పెండెంట్ వస్తుంది. ఇది కంప్లీట్ గోల్డ్ పాలిష్ అండి. అంటే కొన్ని వచ్చేసి మ్యాట్ మీద గోల్డ్ వస్తాయి, కొన్ని కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. ఇదైతే గోల్డ్ పాలిష్ అనమాట. చుట్టూ కూడా ఇక్కడ మనకి రూబీ స్టోన్స్ అనేవి వచ్చినాయి, కింద పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. పైన కూడా వచ్చేసి ఫ్లవర్ డిజైన్లో వచ్చిందండి. ఇది కూడా మనకి నెక్కి వస్తుంది, చాలా బాగుంది. మధ్యలో ఇలా చిన్న బ్రోచర్ని కూడా యాడ్ చేశారు. డిజైన్ అనేది చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్లో వస్తుందండి. బ్యాక్ చైన్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ సీజెడ్ స్టోన్స్ వస్తాయి మనకి, అక్కడక్కడ రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ని అయితే ఇచ్చారు. ఇది డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే ఉందండి. మనకి చెప్పాలంటే ఇయర్కి కూడా చాలా బాగా ఇచ్చారు సీజెడ్ స్టోన్స్వి. సో సేమ్ సెట్ వైజ్గా ఉందన్నమాట. మనకి నెక్కి పెట్టుకుంటే ఇది చాలా బాగుంటుంది. కొంచెం సింపుల్గా పెట్టుకోవాలి గోల్డ్ ఫినిషింగ్లో అన్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, మనకి వైట్ అండ్ రూబీ స్టోన్స్ వస్తుంది సింగిల్ లైన్లో అనమాట. ఆల్టర్నేట్గా ఇలా స్టోన్స్ అయితే ఇచ్చారు. కింద పెండెంట్ కూడా చాలా బాగుంది. సో ఇది మన అమ్మమ్మల కాలం నాడు ఎక్కువగా ఈ డిజైన్ అనేది వచ్చేదండి. చెప్పాలంటే నాకు ఇట్లా వైట్ స్టోన్లో గోల్డ్ది కూడా ఉంది, బట్ డబల్ లైన్ వస్తుంది అనమాట. సో పెండెంట్ అంటే ఇదే స్టైల్లో ఉంటుంది. దీనికి హ్యాంగింగ్ కూడా చాలా బాగున్నాయి. సో మనకి ఈ నెక్ సెట్కి తగ్గట్టు ఇచ్చారు హ్యాంగింగ్ కూడా. సింపుల్గా పెట్టుకోవాలి కొంచెం అన్నప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కింద కూడా చక్కగా గోల్డ్ మువ్వలు అనేవి హ్యాంగ్ అవుతున్నాయండి. సేమ్ గోల్డ్ ప్యాటర్న్లో ఉంది ఇది. నెక్స్ట్ ఇది చూడండి, సీజెడ్లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ రూబీ ఎమరాల్డ్ మధ్యలో మనకి రెక్టాంగిల్లో స్టోన్ టైప్ వచ్చిందనమాట. రెక్టాంగిల్ షేప్ కూడా డిఫరెంట్గా ఉంది. మధ్యలో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా చైన్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ అయితే గోల్డ్ లుక్గా ఉంటుంది. అండ్ దీనికి చక్కగా క్యూట్గా ఇయర్కి కూడా ఇచ్చారండి, చక్కగా ఫ్లవర్ అండ్ కింద డ్రాప్ లాగా. సో మనకి ఇది మల్టీ కలర్ కాబట్టి చక్కగా సింపుల్గా ఎనీ శారీకి కానీ డ్రెస్సెస్కి కానీ పెట్టుకోవచ్చు. ఇది సేమ్ గోల్డ్ లానే ఉంటుందండి.
నెక్స్ట్ ఇది వచ్చేసి కంటే డిజైన్ అండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్‌లో వస్తుంది. సో, అందుకని మనకి పాలిష్ అనేది కొంచెం డిఫరెంట్‌గానే కనిపిస్తుంది. కింద వచ్చేసి ఇలా క్యూట్‌గా ఒక పెండెంట్‌ని అయితే యాడ్ చేశారు. ఇది మూవబుల్ అండి. సో, కావాలంటే మనం రిమూవ్ చేసేసి వేరే దానికి కూడా పెట్టుకోవచ్చు. దీనికి చక్కగా ఇయర్‌కి కూడా ఇచ్చారనమాట. చిన్న హ్యాంగింగ్ అనేది సెట్ వైస్‌గా చాలా బాగుంది. బ్యాక్ చైన్ క్వాలిటీ కూడా చూడండి. ప్రతిదానికి చూపిస్తున్నాను, మీకు ఐడియా ఉంటుంది క్వాలిటీ చెక్ చేసుకోవడానికని. సో, ఇలా. సో, ఇది చూడండి, పైన వచ్చేసి నాను మోడల్ వస్తుంది. అంటే నాంతాడు డిజైన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి గుత్త పూసలు వచ్చినాయండి. వీటికి కూడా ఇవి జాడు కుందన్స్ అయితే ఇచ్చారు. సో, మనకి ఇలా ప్యాటర్న్ అనేది చాలా చాలా యూనిక్గా ఉంటుంది. ఈ పీసెస్ అనేవి ఒక 5 ఇచ్చారు నెక్కి. మధ్యలో ఇలా చిన్న చిన్న బ్రోచెస్ని కూడా యాడ్ చేశారు డిఫరెంట్గా కనిపించడానికి. అండ్ దీనికి సేమ్ హ్యాంగింగ్ కూడా ఇదే విధంగా వస్తుందండి. మనకి ఈ ఒక సింగిల్ పీస్ ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఇలా గుత్త పూసలు, జాడు కుందన్స్ కూడా ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్ కాబట్టి చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి పెండెంట్ డిఫరెంట్గా ఉందండి. అంటే కొంచెం సింపుల్గా పెట్టుకోవాలి అన్నప్పుడు బాగుంటుంది. లేదా పిల్లలకైతే లంగా బ్లౌజ్ మీద చక్కగా ఉంటుందండి. సో, బ్యాక్ చైన్ క్వాలిటీ అనేది ఇలా వస్తుంది. అండ్ మనకి ఇది బ్యాక్ థ్రెడ్ ఇచ్చేస్తారండి. ఇక్కడ వరకే వస్తుంది అనమాట. అండ్ డిజైన్ కూడా ఇలా సింపుల్గా ఉంటుంది. సీజెట్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ని యూజ్ చేశారు. కింద వచ్చేసి ఇలా పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతుంది. సింపుల్గా పెట్టుకోవాలి అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఇది కూడా గోల్డ్ పాలిషేనండి. గోల్డ్ పాలిష్లో ఇదొక మోడల్ అండి. పెండెంట్ వచ్చేసి ఇలా వస్తుంది. కింద వచ్చేసి పర్ల్స్ హ్యాంగ్ అవుతాయి. రూబీ అండ్ ఎమరాల్డ్స్ వస్తాయి. మనకి పెండెంట్లో అనేది సీజెట్స్ని కూడా యాడ్ చేశారు. అండ్ పైన వచ్చేసి ఇలా 5 లైన్స్ వచ్చేసి చంద్రహారం డిజైన్ వస్తుందండి. అండ్ మధ్యలో ఇలా బాల్స్ కూడా వస్తాయి అన్నమాట. 5 లైన్స్ రావటం వల్ల మనకి హెవీగానే కనిపిస్తుంది. అండ్ చూడండి, బ్యాక్ చైన్ అయితే ఇలా వస్తుంది. అంటే జస్ట్ హుక్ వస్తుంది అనమాట బ్యాక్ సైడ్. ఇట్లా మనకి చక్కగా సింపుల్గా పెట్టుకోవాలి అన్నప్పుడు పెట్టుకోవచ్చు. లేదా పిల్లలకైతే చాలా బాగుంటుంది ఇది కూడా లంగా బ్లౌజుల మీద పెట్టడానికి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది వచ్చేసి గోల్డ్లోనే మ్యాట్ ఫినిషింగ్ అనమాట. సో, మనకి టోటల్ డిఫరెంట్గా ఉంటుంది ఈ నెక్ ప్యాటర్న్ అయితే. సో, డాన్సింగ్ గర్ల్స్ లాగా వస్తుందండి. అండ్ కింద వచ్చేసి ఇలా రూబీది డ్రాప్ షేప్ వచ్చి కింద ఒక 3 పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతున్నాయి. చాలా క్యూట్గా ఉంది ఇదైతే. సో, బ్యాక్ చైన్ అనేది రాలేదండి, థ్రెడ్ వచ్చింది. థ్రెడ్ రావడం వల్ల కూడా మనకి నెక్ లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇవి చూడండి, హ్యాంగింగ్ కూడా కొంచెం బిగ్ సైజ్ వచ్చినాయి. స్టడ్స్ కాకుండా హ్యాంగింగ్ స్టైల్లో ఇచ్చారు. ఇది కూడా లుక్ వైజ్గా అయితే చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి సీజెట్స్, రూబీస్, ఎమరాల్డ్స్ ఉంది. ఇది అయితే మనకి గోల్డ్ పాలిష్ అండి. మ్యాట్లోనే ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఇదైతే సేమ్ గోల్డ్ లుక్ ఉంది. డిజైన్ కూడా చాలా యూనిక్గా అనిపించింది. సో, కింద వచ్చేసి ఇలా పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. పైన కూడా చూడండి, ఇలా డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి డ్రాప్ షేప్లో ఇచ్చారు, లీవ్స్ లాగా ఇచ్చారు. బ్యాక్ వచ్చేసి ఇలా చైన్ రాలేదండి, థ్రెడ్ వచ్చింది. సో, ఇది కూడా చాలా బాగుంది. మనకి గోల్డ్ రిప్లికా లాగా ఉంది. సో, కలెక్షన్ అంతా చూసేసారు కదా. సో, ఇవి పెట్టుకుని అయితే నేను వీడియోస్లో చూపించాను కాబట్టి ఇప్పుడు పెట్టుకుని అయితే చూపించలేదండి. జస్ట్ మీకు ఐడియా ఉంటుంది, క్వాలిటీ చెక్ చేసుకుంటారు, డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది కాబట్టి నేను ఇలా అన్నీ కలిపి కలెక్షన్గా అయితే చూపించాను. మీ అందరికీ కూడా ఈ కలెక్షన్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లోనూ, రిలేటివ్స్లోనూ ఇంట్రెస్ట్గా ఇలా 1 గ్రామ్ జ్యువెలరీ చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తున్నానండి. నా ఛానల్ ఒకసారి విజిట్ చేసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నా దగ్గర ఉన్న ఈ 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.